నిద్ర లేచి ముఖం కడుక్కోకుంటే దరిద్రం మనం వెనక్కే ఉంటది. అసలు ఏం జరిగిందంటే జనం డీప్ గా నిద్రపోతుంటే మా ఫ్రెండ్ గారు ఫోన్ చేసి క్రికెట్ మ్యాచ్ కి రమ్మన్నాడు. మనకు గానీ ఏం పని లేదని ముఖం కడుక్కున్నట్లు క్రికెట్ మ్యాచ్ కి అయితే బయలుదేరా. గ్రౌండ్ పోతుంటే మధ్యనే వర్షం పడింది. ఈ దరిద్రం వన్ ఎట్టెట్లు కొంతసేపు ఉన్న తర్వాత వర్షం తగ్గితే గ్రౌండ్ కి అయితే బయలుదేరా. అలా గ్రౌండ్ కి వెళ్ళగానే టాస్ అయితే ఓడిపోయాం. ఇది రెండో దరిద్రం. అలా మ్యాచ్ స్టార్ట్ అయిందేమో ఫస్ట్ మ్యాచ్ అయితే దేవునికి ఇచ్చేసాం. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. మరి నెక్స్ట్ మ్యాచ్ మళ్ళీ స్టార్ట్ అయింది. చేతి వాళ్ళు టాస్ గెలిచి మనకు బ్యాటింగ్ ఇచ్చారు. 10 రౌండ్లకి ఆల్ అవుట్. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? రెండో మ్యాచ్ గానీ దేవునికి ఇచ్చేసాం. అమ్మాయి అయ్యి బాబాయ్ ఆపే బాబాయ్, ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. అలా ఫైనల్ గా మా ఫ్రెండ్ వాటర్ ప్యాకెట్ ఇచ్చి ముఖం కడుక్కోమంటే ముఖం కడుక్కొని థర్డ్ మ్యాచ్ 200 పెట్టేసుకొని మ్యాచ్ అయితే ఆడాం. అలా ముఖం కడుక్కున్న తర్వాత మన దరిద్రం అంతా పోయింది. అట్లయితే మనం థర్డ్ మ్యాచ్ గెలిచాం. అలా ఫైనల్ గా మనకి డబ్బులు రాక వాళ్ళకి డబ్బులు పోక ఎవరు డబ్బులు వాళ్ళు జోలో పెట్టుకుని ఇంటికైతే వచ్చేసాం. ఈ రోజుకి వీడియో అంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.